గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లెల్లోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంలో గ్రామస్తులకు చిన్నకృష్ణ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ వీడియో తీస్తున్న యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో సీఐపై గ్రామస్తులు ఆగ్రహంతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కాసేపు పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కారుపై రాళ్లు రవ్వడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. తుపాకీ పట్టుకున్న సీఐని కర్రలతో గ్రామస్తులు తరిమారు. సీఐ క్షమాపణ చెప్పాలని కర్నూలు గుంటూరు రహదారిపై టైర్లు తగలబెట్టి రాస్తారోకో చేశారు. రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఒక్క కేసు ప్లస్ పల్లె మాట్లాడతాం, అందరం వస్తాం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లెల్లోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంలో గ్రామస్తులకు చిన్నకృష్ణ కుటుంబ సభ్యులు మధ్య వివాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ వీడియో తీస్తున్న యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో సీఐపై గ్రామస్తులు ఆగ్రహంతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కాసేపు పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కారుపై రాళ్లు రువ్వడంతో వాహనం అద్దలు ధ్వంసమయ్యాయి. తుపాకీ పట్టుకున్న సీఐని కర్రలతో గ్రామస్తులు తరిమారు. సీఐ క్షమాపణ చెప్పాలని కర్నూలు గుంటూరు రహదారిపై టైర్లు తగలబెట్టి రాస్తారోకో చేశారు. రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైతులని ఫిరంగిపురంలోని శాంతినగర్ లో నిన్న అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్లెలోని కమిటీ హాల్ కి సంబంధించిన 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంలో గ్రామస్తులకు, అదే గ్రామంలో నివాసం ఉంటున్న చిన్నికృష్ణ కుటుంబ సభ్యులకు మధ్య వివాదం నెలకొంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ చెల్లాచెదురు చేద్దామనే ప్రయత్నాలు చేయగా అక్కడ ఆ ఘటనా స్థలంలో ఉన్న ఒక యువకుడు దానికి సంబంధించి వీడియోలు తీస్తుంటే ఆ యువకుడి మీద పోలీసులు అయితే దాడికి ప్రయత్నించారు. ఆ దాడిలో ఆ యువకుడు గాయపడటంతో గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఆ కోపంతో గ్రామస్తులు తిరిగి పోలీసులపై దాడి చేశారు. పోలీసులు వచ్చిన కాన్వాయ్ మీద, అదే విధంగా పోలీసు వాహనాల మీద అదే కోపంతో రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పోలీసులకి గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఈ వాగ్వివాదంలో పోలీసులు కూడా గాయపడ్డారు. అక్కడ ఉన్న గ్రామస్తులను చెల్లాచెదురు చేసేందుకు, కొంచెం భయభ్రాంతులకు గురి చేసేందుకు సిఐ సురేంద్రబాబు పిస్టల్ తీసి అక్కడ ఉన్న గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ గ్రామస్తులు, అక్కడున్న గ్రామస్తులకి అక్కడున్న ఏదైతే 3 సెంట్ల స్థలం ఉందో అది కావాల్సిన దానిగా విధిగా తీసుకోవడం వల్ల గ్రామస్తులు ఎక్కువ ఆవేశానికి లోని పోలీసుల మీద సైతం దాడికైతే తెగబడ్డారు. దీనికి సంబంధించి ఎవరైతే పోలీసులు అక్కడున్న యువకుడి మీద దాడి ఆ ఘటనా స్థలంలో ఉన్న యువకుడు, అక్కడ జరుగుతున్న విషయం మొత్తం చిత్రీకరిస్తున్న యువకుడి మీద దాడి చేయడం అయితే జరిగింది. ఈ దాడికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, ఆ పల్లెలో ఉన్న గ్రామస్తులు కూడా అందరూ పోలీసులు అయితే క్షమాపణ చెప్పాలి, లేనిచో రాస్తారోకో అయితే చేస్తాము, ఖచ్చితంగా రహదారిని ఇబ్బందిని అయితే గురి చేస్తామని చెప్పడం జరిగింది. దానితో డిఎస్పీ సైతం అక్కడికి, గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీగా పనిచేస్తున్న భానోదయ కూడా అక్కడ ఘటనా స్థలికి అయితే చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి తిరిగి వాళ్ళందరినీ స్టేషన్ కి పిలిపించి అక్కడ ఉన్న వారికి సర్ది చెప్పి దాన్ని ఒక కొలికైతే తీసుకురావడం జరిగింది. మమత. థాంక్యూ వాసుబాబు.